Unit 2 Government. Here are some pictures. The first picture, not bad. One of the taps in the nearby village must be getting water. So there is a queue for the collection of water. సో ఒక విలేజ్లో వస్తుందేమో, అందుకే ఇంత పెద్ద లైన్ ఉంది అని అనుకుంటున్నారు. సెకండ్ పిక్చర్, I told him to make the garland smaller. He is a frail old man and wouldn't be able to stand with the weight of such huge garland. సో ఫోటోలో చూపించినట్టయితే ఆ పెద్ద గార్లాండ్ వేయడంతోనే ఆ ముసలైన కింద పడిపోతారు. సో అది చిన్నగా వేస్తే అయిపోయేది అని నేను ముందే చెప్పానని అంటున్నారు. A cartoonist business in a democracy is to exercise his right to criticize, ridicule, find fault with political leaders through cartoons. సో కార్టూనిస్ట్ ఉంటారు, మనకి తెలుగు పేపర్స్లో కూడా వస్తాయి కార్టూన్స్. సో వాళ్ళ డ్యూటీ ఏంటంటే పొలిటికల్ లీడర్స్ వాళ్ళ తప్పుల్ని కార్టూన్స్ ద్వారా చూపించాలని వాళ్ళు ట్రై చేస్తుంటారు. అదే వాళ్ళ బిజినెస్. సో చాప్టర్ 3, వాట్ ఈస్ గవర్నమెంట్? You must have heard the word government mentioned several times. In this chapter, you will learn about what a government is and the important role it plays in our lives. What do governments do? How do they decide what to do? What is the difference between different types of governments such as monarchies and democracies? Read more and find out. సో మనం గవర్నమెంట్ అనే వర్డ్ డే టు డే లైఫ్లో చాలా వింటూనే ఉంటాము. సో ఈ చాప్టర్లో మనం గవర్నమెంట్ అంటే ఏంటి, దాని రోల్ ఏంటి మన లైఫ్లో అని, అసలు అవి ఏం చేస్తాయి అని మనం చూస్తాము. గవర్నమెంట్ సాట్ టు ప్రొటెక్ట్ రైట్స్ ఆఫ్ అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్. సో గవర్నమెంట్ అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ అంటే లేబర్స్ అనుకోవచ్చు. సో వాళ్ళ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి చూస్తుంది. డీటెయిల్ ప్లాన్ టు ట్యాకిల్ ఫ్లడ్స్ సూన్ సేస్ గవర్నమెంట్. సో ఒక ప్లాన్ కావాలి ఫ్లడ్స్ని ముందే తెలుసుకోవడానికి, వార్నింగ్ లాగా అని గవర్నమెంట్ అంటుంది. గవర్నమెంట్ ఫిక్సెస్ ప్రైస్ ఆఫ్ ఆనియన్స్, సేస్ నో షార్టేజ్ ఇన్ మార్కెట్. సో గవర్నమెంటే ఆనియన్ ప్రైస్ ఫిక్స్ చేస్తుంది, అందువల్ల షార్టేజ్ ఉండదు మార్కెట్లో అని. సుప్రీంకోర్ట్ కెన్ హ్యావ్ 5 more జడ్జెస్ గవర్నమెంట్. సో గవర్నమెంట్ ఇక్కడ అంటుంది సుప్రీంకోర్టులో ఇంకొక 5 జడ్జెస్ కూడా ఉండొచ్చు అని గవర్నమెంట్ అంటుంది. గవర్నమెంట్ ఫర్ రీవ్యాంపింగ్ కోల్ అండ్ పవర్ సెక్టర్. కోల్ అండ్ పవర్ సెక్టర్ని మళ్ళీ వేరే రకంగా చేయాలని గవర్నమెంట్ అని చూస్తుంది. Over 15,000 villages declared scarcity hit by government. 15,000 villages స్కార్సిటీలో ఉన్నాయని గవర్నమెంట్ అంటుంది అని అంటున్నారు. సో ఇలాంటివి మనం డే టు డే లైఫ్లో వింటుంటాము గవర్నమెంట్ గురించి. ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది. లుక్ ఎట్ ది న్యూస్ పేపర్ హెడ్లైన్స్ అబోవ్ అండ్ లిస్ట్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యాక్టివిటీస్ దట్ ది గవర్నమెంట్ ఈజ్ రిపోర్టెడ్ టు బీ డూయింగ్ ఇన్ దీస్ న్యూస్ పేపర్ హెడ్లైన్స్. సో మనం డే టు డే లైఫ్లో న్యూస్ పేపర్ హెడ్లైన్స్ నుండి చేయాలి అని చెప్తున్నారు. Isn't this a wide range of activities? What do you think government is discussed in class? Every country needs a government to make decisions and get things done. These can be decisions about where to build roads and schools, or how to reduce the price of onions when they get too expensive, or ways to increase the supply of electricity. సో ప్రతి కంట్రీకి గవర్నమెంట్ అనేది చాలా అవసరం, డెసిషన్స్ని మేక్ చేయడానికైనా అండ్ అది తీసుకున్న డెసిషన్స్ కరెక్ట్గా అవ్వడానికైనా. సో ఆ డెసిషన్స్ దేని పరంగా అంటే బిల్డింగ్ రోడ్స్ అయినా, స్కూల్స్ అయినా. సో ఇప్పుడు ఆనియన్స్ ధరలు పెరిగితే దాన్ని తగ్గించడానికి, ఇలాంటివి ఎలక్ట్రిసిటీ సప్లైలో గవర్నమెంట్ రోల్ చాలా ఉంటుంది. ద గవర్నమెంట్ ఆల్సో టేక్స్ యాక్షన్ ఆన్ మెనీ సోషల్ ఇష్యూస్. ఫర్ ఎగ్జాంపుల్, ఇట్ హ్యాస్ సెవరల్ ప్రోగ్రామ్స్ టు హెల్ప్ ది పూర్. ఇట్ డస్ అదర్ ఇంపార్టెంట్ థింగ్స్ సచ్ యాజ్ రన్నింగ్ పోస్టల్ అండ్ రైల్వే సర్వీసెస్. సో గవర్నమెంట్కి మెనీ యాక్షన్స్ తీసుకునే టైం కూడా వస్తుంది సోషల్ ఇష్యూస్ పైన. సో ఎగ్జాంపుల్ ఏంటంటే పూర్ పీపుల్ వాళ్ళకి సపోర్టివ్గా చేయడానికి సో వాళ్ళకి ఛాన్సెస్ వస్తాయి.
సో ఇంకా చాలా గవర్నమెంట్ సర్వీసెస్ కూడా ఉంటాయి, లైక్ పోస్టల్ సర్వీసెస్, రైల్వే సర్వీసెస్, విచ్ ఆర్ మెంట్ మోస్ట్లీ ఫర్ ది పువర్ పీపుల్. The government also has the job of protecting the boundaries of the country and maintaining peaceful relations with other countries. సో మనకు తెలుసు గవర్నమెంట్ అనేది బార్డర్ దగ్గర కూడా ప్రొటెక్ట్ చేయడానికి, మన కంట్రీని వేరే కంట్రీస్ నుండి ప్రొటెక్ట్ చేయడానికి, అలాగే మన కంట్రీస్ని వేరే కంట్రీస్తో మంచి రిలేషన్లో ఉండడానికి కూడా గవర్నమెంట్ జాబ్ ఉంటుంది. It is responsible for ensuring that all the citizens have enough to eat and have good health facilities. When there are natural disasters like the tsunami or an earthquake, it is the government that mainly organizes aid and assistance for the affected people. If there is a dispute or if someone has committed a crime, you find people in a court. Courts are also part of government. సో ఏదైనా డిజాస్టర్ వచ్చినప్పుడు అక్కడ పీపుల్ని కాపాడడానికైనా గవర్నమెంటే కావాలి. ఒకవేళ పీపుల్ ఎఫెక్ట్ అయ్యి ఉంటే వాళ్ళకి ట్రీట్మెంట్ పరంగానైనా, వాళ్ళని రెస్క్యూ చేయడానికి రెస్క్యూ టీమ్స్ని పంపించడంలో అయినా గవర్నమెంట్కి చాలా రోల్ ఉంటుంది. గవర్నమెంటే చేస్తుంది ఇదంతా. అండ్ ఇప్పుడు ఏదైనా ఒక పర్సన్ క్రైమ్ చేశాడంటే కూడా ఆయన్ని మనం కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం, విచ్ ఈజ్ ఆల్సో కోర్ట్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్. Perhaps you are wondering how governments manage to do all this and why it is necessary for them to do. When human beings live and work together, there needs to be some amount of organization so that decisions can be made. సో మనందరం మనుషులం కలిసి వర్క్ చేస్తున్నప్పుడు మనకి అంటూ ఒక ఆర్గనైజేషన్ ఉండాలి. సో ఒక డెసిషన్ని తీసుకోవడానికైనా, దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికైనా. Here is one question. Can you list 3 things that the government does which have not been mentioned? Some rules have to be made that apply to everyone. For example, there is a need to control resources and protect the territory of a country so people can feel secure. సో కొన్ని రూల్స్ అనేవి అందరికీ అప్లికబుల్గా ఉండాలి. ఎగ్జాంపుల్ ఏంటంటే రిసోర్సెస్ని కంట్రోల్ చేయడం, లైక్ కోల్ మైనింగ్ ఆర్ మైనింగ్ ఎస్పెషల్లీ, అండ్ వాటర్కి కూడా, అండ్ ప్రొటెక్ట్ ది టెరిటరీ ఆఫ్ ఎ కంట్రీ అండ్ పీపుల్ కెన్ ఫీల్ పీపుల్ సెక్యూర్గా ఫీల్ అవ్వడానికి కూడా గవర్నమెంట్ కొన్ని రూల్స్ పెట్టాలి. గవర్నమెంట్స్ డూ దిస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ దేర్ పీపుల్ బై ఎక్సర్సైజింగ్ లీడర్షిప్, taking decisions and implementing these among all the people living in their territory. సో గవర్నమెంట్ అనేది పీపుల్ అందరి తరపు నుండి ఇది ముందుకొచ్చి లీడర్షిప్తో పనిచేసి ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తుంది పీపుల్ కోసమే. లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్. నౌ దట్ యూ నో హౌ that the government is responsible for so many. So here are photos. Some examples of institutions that are part of government: the Supreme Court, the Indian Railways, and the Bharat Petroleum. So levels of government. Government is responsible for so many different things. Can you think of how it manages to do all these? The government works at different levels: at the local level, at the level of the state, and at the national level. The local level means in your village, town, or locality. The state level would mean the which covers an entire state like Haryana or Assam. సో మనకి గవర్నమెంట్ అనేది డిఫరెంట్ లెవెల్స్లో ఉంటుంది. మన లోకల్ లెవెల్లో ఉండొచ్చు. సపోజ్ మనం ఒక విలేజ్లో ఉంటున్నామంటే, సో మన విలేజ్ హెడ్ సర్పంచ్ అయి ఉంటారు. అండ్ అలాగే మన కాలనీకి కూడా మనకి ఇట్లా వార్డ్ మెంబర్ ఇలా కూడా ఉంటారు. అండ్ విలేజ్కి వచ్చేవరకు మన విలేజ్కి వచ్చి మనకి సర్పంచ్ ఉంటారు. అండ్ మనకి ఇలా స్ట్రీట్స్కి అయితే కౌన్సిలర్స్ ఉంటారు. అండ్ డిస్ట్రిక్ట్ వచ్చేసి ఐఏఎస్ ఆఫీసర్స్ ఉంటారు. స్టేట్కి వచ్చేసి సీఎం ఉంటారు. అండ్ మన కంట్రీకి పిఎం. అలా డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్లో మనకి హెడ్స్ ఉంటారు. ఈ లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్ ఉంటాయని చెప్తున్నారు. ఈ స్టేట్ అందరికీ స్టేట్ లెవెల్ ఉంటుంది. And the national level relates to entire country. See the maps. Later in this book you will read about how local level government functions and
when you go into the next few classes, you will learn about how governments function at the state and central levels. సో మనం ఫర్దర్గా క్లాసెస్ వెళ్ళినప్పుడు మనకి తెలుస్తుంది గవర్నమెంట్ అనేది ఎలా ఫంక్షన్ చేస్తుంది డిఫరెంట్ లెవెల్స్లో అని. ఇక్కడ మనకి వీ హ్యావ్ ఇండియా పొలిటికల్ మ్యాప్ విచ్ షోస్ ది కంట్రీస్ ఆఫ్ ఇండియా. And here is another map which is showing India administrative divisions 2021. సో డిస్ట్రిక్ట్స్ వైజ్గా ఉన్నాయి, మనం చూడొచ్చు ఇక్కడ క్లియర్గా ఎన్ని డిస్ట్రిక్ట్లు ఉన్నాయి. సో ఇది అడ్మినిస్ట్రేటివ్ లెవెల్స్. సో అడ్మినిస్ట్రేటివ్ హియర్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ను. సో అలా డిస్ట్రిక్ట్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు. అడ్మినిస్ట్రేషన్ లెవెల్ అంటే డిస్ట్రిక్ట్ పరంగా చూపిస్తుంది ఇక్కడ. Laws and the government. The government makes laws and everyone who lives in the country has to follow these. This is the only way governments can function. Just like the government has the power to make decisions, similarly it has the power to enforce its decisions. So మన గవర్నమెంట్ అనేది మనకి లాస్ చేస్తుంది, న్యాయాలు ఇవన్నీ చూస్తుంది. మన కంట్రీలో ఎవరు నివసిస్తున్నా ఇవన్నిటిని తప్పక ఫాలో అవ్వాల్సిందే. సో గవర్నమెంట్కి మనకి పవర్స్ ఉంటాయి, లైక్ మేకింగ్ డెసిజన్స్. అలానే దానికి పవర్ ఉంటుంది ఆ డెసిజన్స్ని ఇంప్లిమెంట్ చేయడానికైనా ఎన్ఫోర్స్ చేయడానికైనా. ఫర్ ఎగ్జాంపుల్, దెర్ ఈస్ అ లా దట్ సేస్ దట్ ఆల్ పర్సన్స్ డ్రైవింగ్ ఎ మోటార్ వెహికల్ మస్ట్ హ్యావ్ ఎ లైసెన్స్. ఎనీ పర్సన్ caught driving a vehicle without any license can either be jailed or fined a large sum of money. Without these laws, the government's power to make. సో ఎగ్జాంపుల్గా చెప్పాలంటే గవర్నమెంట్ రూల్, ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక మనం బైక్స్ నడపాలన్నా మనకి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాల్సిందే. అది ఇంప్లిమెంట్ అయ్యేలా చూడడానికి కూడా గవర్నమెంట్దే డ్యూటీ. సో ఇంప్లిమెంట్ అవుతుందా లేదా అని పోలీస్ ఆఫీసర్స్ డ్యూటీతో చూస్తారు. డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే ఓకే, ఉండకపోతే సో దాని రూల్ మనం ఫాలో అవ్వకపోతే మనము ఫైన్ కట్టాల్సి అయినా ఉంటుంది, లేదంటే వెహికల్ని తీసుకోవడం, ఇలాంటి పనిష్మెంట్స్ ఉంటాయి. Discuss. Think of an example of another law. Why do you think it is important that people abide by this law? Okay. In addition to any actions that governments can take, there are also steps that people can take if they feel that particular law is not being followed. If a person feels, for example, that they were not hired for a job because of their religion or caste, he or she may approach the court and claim that the law is not being followed. The court can then give orders about what should be done. సో ఇలాంటివి కొన్ని చోట్ల జరగకపోయినా పీపుల్కి రైట్ ఉంది వెళ్ళి కంప్లైంట్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక పర్సన్ని జాబ్లోకి తీసుకోవట్లేదు, అతనికి అన్ని స్కిల్స్ ఉన్నా కానీ తీసుకోవట్లేదు, ఎందుకంటే మేబీ తన రిలీజియన్ నచ్చక, లేదంటే తన కాస్ట్ నచ్చక తీసుకోలేకపోతే దట్ పర్సన్ హ్యాస్ రైట్ టు కంప్లైంట్ అబౌట్ దిస్ టు ది గవర్నమెంట్. సో టైప్స్ ఆఫ్ గవర్నమెంట్. Who gives the government this power to make decisions and enforce laws? ఎవరు గవర్నమెంట్కి ఈ పవర్ ఇస్తున్నారు డెసిజన్స్ చేయడానికి అండ్ వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి? The answer to this question depends on the type of government there is in the country. In democracy, it is the people who give the government this power. సో ఆ కంట్రీలో ఆ గవర్నమెంట్కి ఎవరు పవర్ ఇస్తున్నారు అనే దానికి ఆ కంట్రీ ఎలాంటిది అనేది తెలిస్తే మనం చెప్పగలం. ఫర్ ఎగ్జాంపుల్, డెమోక్రటిక్ కంట్రీ అయితే పీపుల్లే వాళ్ళకి ఆ పవర్ ఇస్తారు. ఓట్ వేసి మనం మన గవర్నమెంట్నే ఎంచుకుంటాము. ఆ గవర్నమెంట్ నచ్చకపోతే మళ్ళీ ఓట్స్ ద్వారానే తీసేస్తాము. దే డూ దిస్ త్రూ ఎలక్షన్స్ ఇన్ విచ్ దే ఓట్ ఫర్ ఎ పర్టికులర్ పర్సన్స్ అండ్ ఎలెక్ట్ దెమ్. వన్స్ ఎలెక్టెడ్, దీస్ పర్సన్స్ form the government. In a democracy, the government has to explain its actions and defend its decisions to the people.
సో ఇందాక చెప్పినట్టుగానే ఇది మనం ఎలక్షన్స్లో చేస్తాము. మనం ఎవరినైతే ఎలక్ట్ చేస్తామో వాళ్ళే గవర్నమెంట్ని ఫామ్ చేస్తారు. సో డెమోక్రసీలో గవర్నమెంటే మనకి ఎక్స్ప్లెయిన్ చేయాలి వాళ్ళు ఏం చేయబోతున్నారో, అండ్ వాళ్ళ డెసిజన్స్ని వాళ్ళ అన్నిటినీ పీపుల్కి అర్థమయ్యేలా చెప్పాలి. పీపుల్స్ ఒపీనియన్స్ని చూడాలి. Another form of government is monarchy. The monarch, king or queen, has the power to make decisions and run the government. Monarchy అనేది ఒక టైప్ ఆఫ్ గవర్నమెంట్. అందులో ఏంటంటే మొనార్క్ అంటే కింగ్ ఆర్ క్వీన్. సో వాళ్ళే హెడ్, వాళ్ళ రాజ్యమే వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు ఏది చెప్తే అది నడుస్తుంది అక్కడ. The monarch may have a small group of people to discuss matters with, but the final decision making power remains with the monarch. సో మొనార్క్ ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని తీసుకొచ్చి వాళ్ళకి ఏం కావాలి, ఏం చేయాలి అని డిస్కస్ చేయొచ్చు, బట్ ఫైనల్ డెసిషన్ అతనికి ఏం కావాలో ఆర్ ఆమెకేం కావాలో, ఆమెకేం నచ్చిందో వాళ్ళు అదే చేస్తారు. దాన్నే మొనార్కీ అంటారు. కానీ డెమోక్రసీలో ఏంటంటే కింగ్స్ ఆర్ క్వీన్స్ do not have to explain their actions or defend and the decisions they take. సో డెమోక్రసీలో ఏంటంటే వాళ్ళు డిఫెండ్ చేసుకోవాలి, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి పీపుల్కి, వాళ్ళు పీపుల్కి తగ్గట్టుగా ఉండాలి. కానీ ఇక్కడ మొనార్కీలో మాత్రం కింగ్స్ క్వీన్స్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరమే లేదు, వాళ్ళు ఏం డెసిజన్స్ తీసుకోవాలనుకుంటున్నారు. So here are some questions. Discuss. Do you think it is important for people to be involved in decisions that affect them? Give 2 reasons for your answer. సో ఎస్, వీ ఫీల్ ఎస్. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ ఒక డెసిజన్ తీసుకుంటే దాంతో యూజ్ అయ్యే వాళ్ళు ఉంటారు, దాంతో బాధపడే వాళ్ళు ఉంటారు. బాధపడే వాళ్ళు వాళ్ళ బాధను చెప్పుకునే ఆపర్చునిటీ వాళ్ళకు ఉండాలి. ఇప్పుడు ఒకవేళ చాలామంది బాధపడుతున్నారంటే డెఫినెట్గా వాళ్ళకి చెప్పుకునే ఆపర్చునిటీ ఉండాలి. సో మనం ఇది పీపుల్ అనేవాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాలని ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. విచ్ టైప్ ఆఫ్ గవర్నమెంట్ వుడ్ యూ ప్రిఫర్ టు హ్యావ్ ఇన్ ప్లేస్ యూ లివ్ ఇన్? వై? సో మీరున్న ప్లేస్లో మీకు ఎలాంటి గవర్నమెంట్ కావాలనుకుంటున్నారు, ఎందుకు? బికాస్ వీ నీడ్ డెమోక్రసీ బికాస్ వీ హ్యావ్ రైట్ టు ఆస్క్ వాట్ దే ఆర్ డూయింగ్ ఫర్ అస్ అండ్ వీ హ్యావ్ రైట్ టు ఆస్క్ వాట్ వీ వాంట్. విచ్ ఆఫ్ ది స్టేట్మెంట్స్ బిలో ఈస్ కరెక్ట్? Correct those sentences that you think need correction. In a monarchy, the country's citizens are allowed to elect whomever they want. So this is the wrong statement. In a democracy, a king has absolute powers to rule the country. No, this is wrong. In a monarchy, people can raise questions about the decisions the monarch takes. So all the below are wrong. Monarchyలో ఎలక్ట్ చేయడానికి వాళ్ళకి ఛాన్స్ లేదు, అండ్ డెమోక్రసీలో కింగ్ లేడు అండ్ కింగ్కి ఏ పవర్స్ ఉండవు. సో ఇన్ మొనార్కీలో పీపుల్కి క్వశ్చన్ చేసే హక్కు కూడా లేదు. డెమోక్రటిక్ గవర్నమెంట్స్. ఇండియా ఈజ్ ఏ డెమోక్రసీ. This achievement is the result of a long and eventful struggle of the Indian people. There are other places in the world where people have also struggled to have democracies. You now know that the main feature of the democracy is that the people have the power to elect their leaders. So in a sense, a democracy is ruled by the people. The basic idea is that people rule themselves by participating in making these rules. సో ఇండియా అనేది డెమోక్రటిక్ కంట్రీ, యాజ్ వీ నో, వీ ఎలెక్ట్ అవర్ లీడర్స్. సో ఈ డెమోక్రసీ కోసం ఇండియన్ పీపుల్ చాలా ఫైట్ చేశారు. మన వరల్డ్లో కూడా చాలా చోట్ల పీపుల్ ఫైట్ చేసి డెమోక్రసీస్ తెచ్చుకున్నారు. ఎందుకంటే మెయిన్ ఫీచర్ డెమోక్రసీలో ఏంటంటే పీపుల్కే పవర్ ఉంటుంది వాళ్ళ లీడర్స్ని ఎలెక్ట్ చేసుకోవడానికి. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ లైక్ దిస్ అండ్ దే వాంట్ దిస్. అండ్ డెమోక్రసీ ఏంటంటే ఇట్ ఈస్ అ రూల్ బై పీపుల్ ఇట్ సెల్ఫ్. సో అందుకే దీనికోసం స్ట్రగుల్ చేశారు. సో ద బేసిక్ ఐడియా
అంటే ఏంటంటే పీపుల్ రూల్ దెమ్సెల్వ్స్ బై పార్టిసిపేటింగ్ ఇన్ ది మేకింగ్ దీస్ రూల్స్. సో పీపుల్ వాళ్ళని వాళ్ళు రూల్ చేసుకోవచ్చు బై పార్టిసిపేటింగ్ ఇన్ మేకింగ్ దీస్ రూల్స్. Democratic governments in our times are usually referred to as representative democracies. In representative democracies, people do not participate directly but instead choose their representatives through an election or like that. Okay, democratic governmentsని రిప్రజెంటేటివ్ డెమోక్రసీస్గా కూడా పిలిచేవాళ్ళు. ఎందుకంటే మనం ఎలక్ట్ చేసుకున్న వాళ్ళు మన రిప్రజెంటేటివ్ లాగా అంటాం కదా, మనల్ని రిప్రజెంట్ చేస్తారు వాళ్ళు. ఎమ్మెల్యే అయితే మన డిస్ట్రిక్ట్ వాళ్ళని రిప్రజెంట్ చేస్తారు, మన కష్టాలని వాళ్ళని చెప్పడానికి, మనకు కావాల్సింది అడగడానికి. సో రిప్రజెంటేటివ్స్ని ఎంచుకుంటున్నాం కాబట్టి రిప్రజెంటేటివ్ డెమోక్రసీ అని అనేవాళ్ళు. సో హియర్ ఈజ్ ఎ పారా. Nowhere in the world have governments willingly shared power. All over Europe and USA, women and the poor had to fight for the participation in the government. సో ఇష్టంగానైతే ఈ వరల్డ్లో గవర్నమెంట్ని షేర్ చేసుకోవడానికి, గవర్నమెంట్ పవర్ని షేర్ చేసుకోవడానికి ఎవరు ఇష్టపడలేదు. యూరోప్లో అయినా యూఎస్ఏలో అయినా విమెన్ అయినా పూర్ పీపుల్ అయినా వాళ్ళు వాళ్ళ ఓట్స్ కోసం ఫైట్ చేశారు. ఇలా చాలా ఫైట్స్ చేశారు. విమెన్స్ స్ట్రగుల్ టు ఓట్ గాట్ స్ట్రెంథెన్డ్ డ్యూరింగ్ ది ఫస్ట్ వరల్డ్ వార్ టైంలోనైతే చాలా స్ట్రాంగ్గా ఫైట్ చేసి వాళ్ళ ఫైట్ అనేది చాలా బలమైంది. దిస్ మూమెంట్ ఈజ్ కాల్డ్ ది విమెన్స్ సఫ్రేజ్ మూమెంట్. ఆ మూమెంట్ని మనం విమెన్స్ సఫ్రేజ్ మూమెంట్ అంటాము. As the term suffrage usually means right to vote. Suffrage ante right to vote. During the war, many men were away fighting, and because of this, women called upon to do work that was earlier considered men's work. సో వరల్డ్ వార్ టైంలో మెన్ మొత్తం, ఈ మగవాళ్ళు మొత్తం వార్లో పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళారు. సో ఇక్కడ మనకు ఉన్న అవసరాలు, కొన్ని పనులు ఉంటాయి కదా, దానికి ఆడవాళ్ళని తీసుకెళ్లారు. అప్పటి వరకు ఆ పనులు ఓన్లీ మగవారే చేయగలరని ఫీల్ అయ్యారు. కానీ మగవాళ్ళు లేనప్పుడు ఆడవాళ్ళకి అవకాశం వచ్చింది. సో అప్పుడు వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, చేయగలము అని. మెనీ విమెన్ బిగాన్ ఆర్గనైజింగ్ అండ్ మేనేజింగ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వర్క్. చాలా విమెన్ మంచి వర్క్స్ని, చాలా కష్టమైన వర్క్స్ని కూడా చేశారు. When people saw this, they began to wonder why they had created so many unfair stereotypes about women and what they were capable of doing. So women began to be seen as being equally capable of making decisions. So ఆ ఆపర్చునిటీ వల్ల విమెన్ ఏంటో అందరికీ తెలిసింది. అనవసరంగా విమెన్ని వీళ్ళు ఇది చేయలేరు, అది చేయలేరు అని ఒక నెగిటివ్ ఇంపాక్ట్తో విమెన్ని ఆ నెగిటివ్ ఇంపాక్ట్లో ఉంచారు. అది తప్పు అని రుజువైంది. సో విమెన్ కూడా డెసిజన్స్ తీసుకోగలరు, వాళ్ళు ఈక్వల్గా సమానులే అని అక్కడ ప్రూవ్ అయింది. The suffragettes demanded the right to vote for all the women and to get their demands heard by chained themselves to the railing in the public places. సో విమెన్ వాళ్ళు ఓట్ చేయడానికి రైట్ కావాలని చాలా ధర్నాలు ఇలా చేశారు. అందులో భాగంగా వాళ్ళని వాళ్ళు చైన్లు వేసి కట్టేసుకున్నారు పబ్లిక్ ప్లేసెస్లో. మెనీ సఫ్రజెట్స్ were imprisoned and went on hunger strikes and they had to be fed by force. సో చాలామంది ఆ ధర్నాలో వాటిలో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు హంగర్ స్ట్రైక్స్, నిరాహార దీక్షలు ఏమీ తినకుండా ఉన్నారు. అండ్ పోలీసులతో దెబ్బలు కూడా తిన్నారు. American women got right to vote in 1920 while women in UK got right to vote in same terms as men some years later in 1928. అమెరికాలో 1920లో వచ్చింది విమెన్కి రైట్ టు ఓట్, అండ్ యూకేలో కూడా కొన్ని రోజుల తర్వాత 1928లో వచ్చింది. సో హియర్ ఈజ్ ఎ ఫోటో. voting in a rural area, a mark is put on the finger to make sure that the person who cast only one vote. సో ఓటేసిన తర్వాత
లెఫ్ట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్కి మార్క్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళ ఓట్ని క్యాస్ట్ చేసుకున్నారు అనే గుర్తుగా దానికి పెడతారు. These representatives meet and make decisions for the entire population. These days a government cannot call itself democratic unless it allows what is known as universal adult franchise. సో యూనివర్సల్ అడల్ట్స్ ఫ్రాంచైజ్ అంటే 18 years దాటిన అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా వాళ్ళకి వాళ్ళ రిప్రజెంటేటివ్ని ఎంచుకునే హక్కు ఉంది, అది వినియోగించుకోవాలి. ఆ రిప్రజెంటేటివే మనకి డిసిజన్స్ తీసుకుంటారు. దిస్ మీన్స్ దట్ ఆల్ అడల్ట్స్ ఇన్ ద కంట్రీ ఆర్ అలౌడ్ టు ఓట్. అంటే దీని అర్థం ఏంటంటే అందరూ అడల్ట్స్, యువకులు యువతులు వాళ్ళకి ఓట్ చేసే హక్కు ఉంది. బట్ ఇట్ వాజ్ నాట్ ఆల్వేస్ లైక్ దిస్. కెన్ యూ బిలీవ్ దట్ దేర్ వాజ్ ఎ టైమ్ వెన్ గవర్నమెంట్స్ డిడ్ నాట్ అలౌ విమెన్ అండ్ ద పువర్ టు పార్టిసిపేట్ ఇన్ ఎలక్షన్స్. ఒకప్పటి టైంలో ఆడవాళ్ళని మరియు పేదవాళ్ళని ఎలక్షన్స్లోకి రానివ్వని రోజులు కూడా ఉన్నాయి. ఇన్ దేర్ ఎర్లియస్ట్ ఫార్మ్ గవర్నమెంట్స్ అలౌడ్ ఓన్లీ మెన్ హూ ఓన్డ్ ప్రాపర్టీ and were educated to vote. This meant that women, the poor, the property-less and the uneducated were not allowed to vote. The country was governed by the rules and regulations that these few men made. ఒకప్పుడు అందరూ చదువుకున్న వాళ్ళు లేరు, అందరూ చాలా మటుకు పేదవాళ్ళే ఉన్నారు. అప్పుడు విమెన్కి చదివించే హక్కు కూడా లేనట్టుగా చూశారు, ఎవరు ఆడవాళ్ళని చదివించలేదు. ఆ టైంలో ఓన్లీ మగవాళ్ళకి, అది కూడా ఆస్తులున్న మగవాళ్ళకి, చదువుకుని ఉన్న మగవాళ్ళకి ఓటు వేసే హక్కు ఉండేదంట. ఇన్ ఇండియా బిఫోర్ ఇండిపెండెన్స్ ఓన్లీ ఏ స్మాల్ minority was allowed to vote and they therefore came together to determine the fate of the majority. Several people, including Gandhiji, were shocked at the unfairness of the practice and demanded that all adults have the right to vote. This is called universal adult franchise. సో ఇండియాలో మన ఇండిపెండెన్స్ రాకముందు ఒక చిన్న మైనారిటీకి మాత్రమే, అంటే చదువుకున్న వాళ్ళు, ఆస్తున్న వాళ్ళు వాళ్ళే మైనారిటీ ఉంటారు కదా, సో వాళ్ళకి మాత్రమే ఓటేసే హక్కు ఉంది. దేనికోసం? ఈ మెజారిటీ ఉన్న పీపుల్ వాళ్ళ తలరాతను మార్చడానికి ఓన్లీ వాళ్ళకే ఆ హక్కు ఉంది. సో అప్పుడు ఇందిరాగాంధీ గారు చాలా బాధపడి, చాలా షాక్ అయ్యి వాళ్ళప్పుడు తీసుకొచ్చారు, ఇలా అందరూ అడల్ట్స్కి ఓటేసే రైట్ ఉండాలని తీసుకొచ్చారు. దీన్నే యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటారు. Writing in the journal Young India in 1931, Gandhiji said, I cannot possibly bear the idea that a man who has got wealth should have the vote, but that a man who has got character but no wealth or literacy should have no vote, or that man who works honestly by the sweat of his brow day in and day out should not have the vote for the crime of being a poor man. సో గాంధీజీకి నచ్చలేదన్నమాట, ఇలా ఓన్లీ వీళ్ళు ఆస్తులున్న వాళ్ళు ఓట్ చేయడం ఏంటి, అండ్ తెలివైన వాళ్ళు బట్ చదువుకోని వాళ్ళకి ఓట్ లేకపోవడం ఏంటి, తెలివైన వాళ్ళు చదువుకున్న వాళ్ళు కానీ వాళ్ళు పేదవాళ్ళు అయ్యుండి వాళ్ళకి ఓటు హక్కు లేకపోవడం ఏంటి అని ఆయనకి నచ్చలేదు. ఆయన ఈ జర్నల్ యంగ్ ఇండియా అనే జర్నల్లో ఆయన రాశారు, అది 1931లో వచ్చింది. సో హియర్ ఆర్ క్వశ్చన్స్. లుక్ ఎట్ ది మ్యాప్స్ ఆన్ pages 29 and 30. They show that states, union territories and districts of India. Find out the following information from these maps and various other resources. Names of the neighbors of the country India. సో ఇండియాకి నైబరింగ్ కంట్రీస్ ఏమున్నాయని అడుగుతున్నారు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, నేపాల్, భూటాన్, మయన్మార్. శ్రీలంక, ఇవన్నీ నేబరింగ్ కంట్రీస్.
Names of your state and union territories and its neighbors. Names of your district and its neighbors. Route from your district to the national capital. Exercise. Look at the statements in the column on the left. Can you identify which level you belong to? Pick tick marks against the level you consider most appropriate. The decision of the government of India to maintain peaceful relations with Russia. So it is central. The decision of the government of West Bengal on the whether to have board exam in class 8 for all the government schools. It is state. Introduction of new trains between Dibrugarh and Kanyakumari. It is central. The decision to locate a common well in a particular area of the village. Local. Decision to construct a big children's park in Patna. It is local. The government of India of Haryana to provide free electricity for all farmers. It is state. Introduction of a new 1000 rupee note. It is central. Questions. What do you understand by the word government? List 5 ways in which you think the government affects your daily life. What do you think the government needs to make rules for everyone in the form of laws? Name 2 essential features of the government, democratic government. What was the suffrage movement? What did it accomplish? Gandhiji strongly believed that every adult in India should be given the right to vote. However, a few people don't share his views. They feel that illiterate people, who are mainly poor, should not be given the right to vote. What do you think? Do you think this would be a form of discrimination? Give 5 points to support your view and share these with class. So okay, the chapter is over.